ఉదయం యేసుక్రీస్తు ప్రభువు జన్మించినప్పుడు ఆయన రాజులకు రాజుగా ఉన్నటువంటి దేవత దేవుడు మనిషి అవతారం ఎత్తాడు కాబట్టి సృష్టి అంతా కూడా ఆయన ఆరాధించడానికి ఆకాశంలో ఒక గొప్ప జ్యోతి వెలగడము, తార నక్షత్రము వెలగడం అనేది మనం చూస్తున్నాం. ఆ నక్షత్రము యెరూషలేములో బెత్లెహేములో యేసుక్రీస్తు ప్రభువు జన్మిస్తే ఇక్కడ తూర్పున ఉన్నటువంటి దేశంలో కూడా నక్షత్రము ప్రకాశించింది. మనం ఈ రోజుల్లో నక్షత్రాలను అసలు చూడట్లేదు. నక్షత్రాలు కనబడినటువంటి ఊర్లలో కూడా అది కొద్ది దూరం మటుకే కనబడుతుంది స్పెసిఫిక్ నక్షత్రం, కానీ ఇంకా ఎక్కువ దూరం వరకు కనబడదు. కానీ యేసుక్రీస్తు ప్రభువుని నడిపించినటువంటి యేసుక్రీస్తు ప్రభువుని చూడడానికి జ్ఞానులను నడిపించినటువంటి నక్షత్రం లాగా మనము ఈ లోకంలో జీవించాలి అని దేవుని వాక్యం చెప్తుంది. ఎందరైతే నశించుకోకుండా రక్షణలోకి నడిపిస్తారో దానియేలు గ్రంథంలో ఉంటున్నది, వారు నక్షత్రం లాగా ప్రకాశిస్తారని చెప్పి మనము కూడా ఈ లోకంలో చీకటితో నిన్నటువంటి లోకంలో ఒక జ్యోతిలాగా నక్షత్రంలాగా వెలుగుతూ ప్రజలను దేవుని చేతకు నడిపించేటువంటి సాక్షులుగా మనం ఉండేటువంటి వారంగా ఉండాలి. ఇందులో ఒక తార మెరిసింది అమ్మరాన తార పాట పాడుతూ మనం ప్రకాశించే తార ప్రభు యేసు చేరా, ప్రకాశించే తార రాజు ధరిని చేరా, ప్రకాశించే తార ప్రభు యేసు చేరా, ప్రకటించే తార రాజు ధరిని చేరా, యోగుల రాజు యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా, పాపుల రక్షక యేసయ్యా హల్లెలూయా, యోగుల రాజు యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా, పాపుల రక్షక యేసయ్యా హల్లెలూయా. మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. దావీదు ఊరిలో యేసు జన్మించడానికి, యేసు క్రీస్తే ప్రభువుని రక్షకుడని తెలిపినటువంటి తార, లోక రక్షకుని యొక్క జననము యొక్క శుభవార్త యూదులకు మాత్రమే కాదు కానీ సమస్త మానవానికి కూడా రక్షణ వార్త. దేవుడు లోకం ఎంతో ప్రేమించిన చెప్పినటువంటి మాట ప్రకారం రక్షణ అందరికీ ఇవ్వాలని యేసుక్రీస్తు ప్రభువు జన్మించారు. దావీదు పురమున యేసు తార, తెలిపెను ప్రభు యేసుని రాజుగా, లోక రక్షకుని జనన శుభవార్త, మానవాళికి రక్షణ సువార్త, లోక రక్షకుని జనన శుభవార్త, మానవాళికి రక్షణ సువార్త, లోక రక్షకుని జనన శుభవార్త, మానవాళికి రక్షణ సువార్త. ప్రకాశించే తార ప్రభు యేసు చేరా, ప్రకటించే తార రాజు ధరిని చేరా, ప్రకాశించే తార ప్రభు యేసు చేరా, ప్రకటించే తార రాజు ధరిని చేరా, యూదుల రాజు యేసయ్యా హల్లెలూయా హల్లెలూయా, పాపుల రక్షక యేసయ్యా హల్లెలూయా.
ముగ్గురు జ్ఞానులు కూడా ఆయన చూడాలనేటువంటి ఆశను కలిగి బయలుదేరారు, కానీ వారు త్రోవ తప్పిపోయారు. మీరు దగ్గరికి వెళ్తారు, అయినప్పటికీ కూడా మరలా బయటకు వచ్చగానే ఆ జ్ఞానులకి జ్ఞానమును దయచేసి యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చింది. యేసు ప్రభుని చూసగానే వారి దగ్గర కలిగి ఉన్నటువంటి బంగారము, సాంబ్రాణి, ఘోరం అర్పించి సాష్టంగపడి దేవుని మొక్కి ఆరాధించారు. Merry Christmas and a very happy and blessed New Year. మా కుటుంబం తరపున మేరీ క్రిస్మస్ అదేవిధంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.